అందరికీ నమస్కారం. దేశంలో విద్యా వ్యవస్థపై రకరకాల మేధావుల రూపంలో ఉన్నటువంటి పట్టును బద్దలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. చరిత్ర రచన, బోధల విషయంలో ఎవరైతే ఇన్నాళ్ళు ఆటాడించారో వారు దేశానికి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో క్షమార్హం కానిది. దీనిని సరిదిద్దడానికి మొత్తంగా విధానంలోనే మార్పులు తేవాలని సంకల్పించి నూతన విద్యా విధానాన్ని తెచ్చింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇందులో భాగంగా పాఠ్యాంశాల ఎంపిక కోసం నియమించిన సంఘం రామాయణ మహాభారతాలను పాఠ్యాంశాలుగా చేర్చాలంటూ చేసినటువంటి సూచన సమాజంలోని కొన్ని వర్గాలకు ఆనందాన్ని ఇచ్చింది, ఇంకొన్ని వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే మేధావులు, చైనా సానుకూలత కలిగినటువంటి వాళ్ళు, మైనారిటీల ముసుగులో ఉన్నటువంటి కొంతమందికి ఇది మింగుడు పడటం లేదు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొఘలుల చరిత్రకు సంబంధించిన కొన్ని అధ్యాయాలను తొలగించడంతో ఉదారవాదులు ఒవ్వెత్తున ఎగిసిపడ్డారు. విద్యను కాషాయీకరిస్తున్నారు అంటూ మళ్లీ పాతపాటినే అందుకున్నారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మదరసాలలో ఇస్లామిక్ విద్యను బోధించరాదంటూ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా ఈ మతపరమైన గ్రంథాలను పాఠ్యాంశాలుగా ఎలా ప్రవేశపెడతారంటూ చాలా వరకు సోకాళ్ళు ప్రతినిధులు వాదనకు దిగుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే మన చరిత్రను ఇప్పటిదాకా రచించి బోధించినటువంటి తీరే. మన రాజుల విశిష్టత కూడా మనకు తెలియదు. మనపై దండయాత్రలు చేసి పరమతాలను ఇక్కడకు తీసుకువచ్చి బలవంతంగా స్థానిక ప్రజలపై రుద్దినటువంటి రాజులను గొప్పవారిగా చిత్రీకరించి దశాబ్దాలుగా కొంతమంది సోకాళ్ళు చరిత్రకారులు ఈ చరిత్రను వక్రీకరిస్తూ వచ్చారు. దాడులకు పాల్పడినటువంటి ఈ సోకాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇస్లామిక్ రాజులు ఎంత గొప్పవారో, వారి పాలన ఎంత గొప్పగా ఉండేదో అని రాయడమే తప్ప తమను తాము హిందువులుగా అభివర్ణించుకొని సనాతన ధర్మాన్ని సుదూర తీరాలకు వ్యాపింపచేస్తూ కొన్ని వందల ఏళ్లు కాలం పాలించినటువంటి చోళులు, పాండ్యులు వంటి వారి చరిత్రకు తగిన ప్రాధాన్యతనివ్వకుండా మన గొప్పతనం ఏమిటో మనకు తెలియకుండా చేశారు. పాండ్య, చోళ, చేర, శాతవాహన, కుషాణు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వంశాలు భారతదేశాన్ని సనాతన ధర్మానికి అనుగుణంగా పాలించాయి. వీరంతా రాముడిని, కృష్ణుణ్ణి, వేదోపనిషత్తులని ఆదర్శంగా తీసుకుని పాలన చేసిన వారు. రామాయణం వివిధ రూపాల్లో ప్రపంచంలోని పలు దేశాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇస్లామిక్ దేశం మహమ్మద్ జన్మించినటువంటి ప్రాంతంగా పరిగణించే సౌదీ అరేబియా ఇటీవల కాలంలో యోగాను అలాగే రామాయణాన్ని తమ విద్యా విధానంలో ఒక భాగంగా చేసేందుకు చర్యలు తీసుకుంది. అంతటి గొప్పతనం కలిగిన ప్రాచీన చారిత్రక గ్రంథాన్ని పాఠ్యాంశముగా ప్రవేశపెట్టాలన్న సూచనకే వ్యతిరేకత ఎదురైంది. ఇంకా చెప్పాలంటే మన గ్రంథాల్లోనే శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. ఈ రామాయణం కానీ మహాభారత గ్రంథాల చారిత్రకత, అలాగే కాలము, వాటి వాస్తవికత గురించి ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అవి చరిత్ర అని రుజువు చేసే ఆధారాలు లభ్యమవుతున్నా ఈ మెకాలే పుత్రుడు మాత్రం దానిని చరిత్రగా అంగీకరించేందుకు ససేమిరా అంటున్నారు. కనుక ఈ క్రమంలో వీటికి సంబంధించినటువంటి పరిశోధనలను పరిశీలిస్తే మనకు కూడా కొన్ని సందేహాలు తీరిపోతాయన్నమాట. రాజ్యము, సమాజము, కుటుంబము, అందులో వ్యక్తి బాధ్యతలు, పోషించవలసినటువంటి పాత్రలు, అనుసరించవలసినటువంటి విలువలు సహా జీవితానికి సంబంధించిన అనేక అంశాలను స్పృశిస్తూ నాటి చరిత్రను నమోదు చేస్తూ రామాయణ, భారత గ్రంథాలను రచించారు అన్నది వాస్తవం. ముఖ్యంగా ఇవి చరిత్రే అని చెప్పడానికి అందులోనే అనేక ఆధారాలు మనకు కనిపిస్తాయి. అందులో అత్యంత ముఖ్యమైనది కాలగణన. ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ దాని తిథి, వారము, నక్షత్రము, గ్రహణాల వంటి ఘటనల్ని కూడా ఈ గ్రంథాల్లో పేర్కొనడంతో అనేక మంది శాస్త్రవేత్తలు వీటి ఆధారంగాను, అందులో వర్ణించినటువంటి ఖగోళ దృగ్విషయాల ఆధారంగాను ఈ చరిత్ర ఏ కాలం నాటిదో అనేది కూడా నిర్ణయిస్తున్నారు. నిజానికి మనం నేడు చూసేటటువంటి ఆకాశము, నక్షత్రాల దిక్కులు, స్థితి 9000 ఏళ్ల క్రింద ప్రాచీనులు చూసిన దానికంటే భిన్నమైంది. దీనికి ఆయనాంశం అంటే ప్రసెషన్ అంటారు. దీన్ని అన్ని రకాల గణనల్లో కారకం చేయవలసి ఉంటుంది. పొరపాట్ల సంభావ్యతను తగ్గించేందుకు ఖగోళ శాస్త్రము సహా అయోధ్యలో నాడు ఎన్ని గ్రహణాలు చోటు చేసుకున్నాయి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ధారణ చేస్తున్నారు. ఇది కేవలం సాధారణ చరిత్రకారులు చేస్తున్నటువంటి పని కాదు. ప్రతిదానికి ఆధారాన్ని కోరే శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి పని కావడంతో దాన్ని ఆమోదించవలసిందే. ఇక అంతర్జాతీయ శాస్త్రవేత్తల జన్యు పరిశోధన విషయానికి వస్తే ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో నివసించే గిరిజన తెగ రామసేవకు కోల్ అన్నది దేశంలోనే అత్యంత ప్రాచీన తెగ.
రామాయణంలో వర్ణించినటువంటి గుహుడనే రాజు సంతతే వీరనే జన్యుపరమైన అధ్యయనాలు రుజువు చేస్తూ ఉన్నాయి. జన్యు శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు, అలాగే పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు 10,000 ఏళ్ల క్రిందటి ఘటనలు, పాత్రలను క్రోడీకరిస్తూ వాల్మీకి మహర్షి చేసినటువంటి రచన కాల్పనికమైంది కాదని తేల్చేశారు. ఈ పాత్రల వెనుక రహస్యాన్ని ఎస్టోనియాకు చెందినటువంటి ఎస్టోనియన్ బయోసెంటర్లో అగ్రజన్యు శాస్త్రవేత్త డాక్టర్ జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని బృందం ఛేదించింది. 3 ఏళ్లకు పైగా సాగినటువంటి ఈ పరిశోధనలో హైదరాబాద్కు చెందినటువంటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఖరగ్పూర్కు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాసులు కూడా పాలు పంచుకొని ఆధునిక పాలకులు షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించినటువంటి బిల్లులు, గోండ్లు, కోలులు రామాయణంలో కనిపించేటటువంటి ఒక పాత్రకు నిజమైన వారసులని తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు ఒక ప్రతిపాదన చేస్తూ పత్రాన్ని రచించినప్పుడు దాన్ని తోటి శాస్త్రవేత్తలు సమీక్షించిన అంటే రివ్యూ తర్వాతనే దానికి ఒక విశ్వసనీయత అనేది ఏర్పడుతుందన్న సంగతి మనకి విదితమే. ఈ రకంగా ఈ బృందం రచించినటువంటి పత్రాన్ని సమీక్షించిన తరువాత దీని విశ్వసనీయతని కలిగినటువంటి శాస్త్రీయ పోర్టల్ పయోస్ 1 ఏదైతే ఉందో దాంట్లో ప్రచురించారు కూడా. రామ, లక్ష్మణ, సీతలు గంగానదిని దాటేందుకు తోడ్పడినటువంటి నిషాదరాజు గుహుడే మీర్జాపూర్, వారణాసి, బందా, అలహాబాదులలో నివసించేటటువంటి కోలుల మూల పురుషుడని జన్యుపరమైనటువంటి అధ్యయనాల ద్వారా నిరూపించారు. యూపీ, ఎంపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ల వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి గిరిజనులే రాముడు, ఆయన సమకాలీనుల వారసులంటూ డాక్టర్ చౌబే ది పయోనీర్ అనే పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సమూహాలు లేకపోతే తెగలు దాదాపుగా 10,000 ఏళ్ల క్రింద నుంచి జన్యుపరమైనటువంటి కొనసాగింపును నిర్వహిస్తూ వచ్చాయని తమ అధ్యయనాలు రుజువు చేశాయంటూ డాక్టర్ చౌబే ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి మానవ శాస్త్ర ప్రొఫెసర్ విఆర్ రావు వెల్లడించారని ఒక రకంగా ఆర్యుల దాడి సిద్ధాంతానికి ముగింపు వాక్యం పలికారు. బయట నుంచి వచ్చి కలిసినటువంటి జన్యు లక్షణాలు ఏవి కూడా ఈ తెగల్లో కనిపించవంటూ వైదిక రామాయణ అధ్యయనాల్లో నిపుణులైనటువంటి సరోజ్ బాలా ఈయన గ్రహ స్థితిగతుల ఆధారంగా రాముడు పుట్టిన తేదీని గణించడంతో ప్రాచుర్యం పొందినవారు. ఆయన కూడా తెలిపారు. ఇలా కేవలం ఒక రామాయణానికి సంబంధించిన పరిశోధనలే కాదు, మహాభారతానికి సంబంధించినవి కూడా చేస్తూ అది కూడా ప్రాచీన చరిత్రలో భాగమేనని రుజువు చేస్తూ వస్తున్నారు. రామాయణ భారతాలు చరిత్ర అంటే వివాదం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మరి ఇందుకు గల కారణం మన వలసవాద చైతన్యము లేదా స్పృహే అని చెప్పాలి. వలసవాదులు మనను పాలిస్తున్న సమయంలోనూ తరువాత కూడా మన మేధోపరమైనటువంటి చట్టాన్ని పూర్తిగా శాశ్వతముగా మార్చివేసి మనను వదిలి వెళ్ళడంతో మన సంస్కృతి అలాగే మన చరిత్ర గురించి వారు చెప్పిందే వాస్తవం అని చెప్పేసి ఒక భావనకు లోనవుతూ ఉంటాం. అంతేనా, దేశీయముగా మన సంస్కృతికి సంబంధించినటువంటి కథనాల్ని అభివృద్ధి చేసేటప్పుడు కూడా వారి దృక్పథం నుంచే ప్రతి విషయాన్ని అంచనా వేస్తూ ఉంటాం. అందుకే రొమిళ్ళా థాపర్ వంటి చరిత్రకారులు ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని సమర్థిస్తూ రామాయణాన్ని తక్కువ చేసి చూపారు. వలసవాదులు భారతదేశాన్ని వదిలి వెళ్ళినటువంటి 7.5 దశాబ్దాల తరువాత కూడా పలు తరాలు ఈ దేశానికి సంబంధించిన వాస్తవ చరిత్ర ఏమిటన్నది తెలుసుకోలేకపోయాయి. రాముణ్ణి, కృష్ణుణ్ణి పూర్తిగా దేవుళ్ళుగా భావించి వారిని పూజించటం తప్ప ఆ పాత్రల చారిత్రక ప్రాధాన్యాన్ని చూడలేకపోయాం. ఈ గ్రంథాలన్నీ కూడా మత పరిధిలోకి రావడం ఒకటి, అలాగే వలసవాద కోణములోనే ప్రధానంగా ఈ పాఠ్యాంశాలను యువత చదవటంతో వాటిలో ఉన్నటువంటి భిన్న కోణాలను చూడటంలో విఫలమైంది. ముఖ్యంగా సనాతనం అంటే మతం అనే భావన పాశ్చాత్యులు ప్రచారం చేయటంతో మనం కూడా అదే భావనలో చిక్కుకున్నాం. మనది సనాతన ధర్మం. ధర్మం అంటే ప్రకృతి నియమాలకు అనుగుణముగా జీవించడం తప్ప మరొకటి కాదు. కుల వర్గ మత భేదం లేకుండా అందరూ గౌరవించి అనుసరించవలసిన వైశ్విక స్థాయి ఆచారం లేదా నీతే ధర్మం. ఇదే ఈ 2 గ్రంథాల్లోనూ అంతర్లీనంగా ప్రవహించే సూత్రం. ఇక సామాజిక, రాజకీయ, వ్యక్తిత్వ వికాసపరమైనటువంటి అంశాలు రామాయణ భారతాల్లో పుష్కలంగా కనిపిస్తాయి. ఆదర్శ పాలకుడు, నీతి నియమాలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి సమాజం మనకు త్రేతాయుగంలో కనిపిస్తే మానవ వ్యక్తిత్వం, బలహీనతలు, యుద్ధతంత్రము, చతురత, అంతిమంగా ధర్మానికే విజయం వంటి విషయాలన్నీ కూడా ద్వాపర యుగంలో కనిపిస్తాయి. ఈ 2 యుగాల్లోనూ ధర్మానిదే ప్రాధాన్యం, అల్టిమేట్గా విజయం కూడా. ఈవెన్ కలియుగంలో కూడా గెలిచేది ధర్మమే. స్టార్టింగ్లో కష్టాలు ఉండొచ్చు కాక. ఇక రాచరికము, పాలన, యుద్ధాలు, తంత్రాలు ఒక ఎత్తు అయితే వ్యక్తిత్వాన్ని వికసింపచేసే భగవద్గీత దీనికి తలమానికం.
మనకన్నా పాశ్చాత్యులే మన జ్ఞాన ఖనిని ఎక్కువగా గుర్తించి ఉపయోగించుకుంటున్నారన్న విషయం కొత్తదేం కాదు, మనం చూస్తూ ఉన్నాం. వేదాలు జర్మనీకి చేరి అక్కడ అనువాదితమై వారి జ్ఞాన ఖనిగా మారాయి. ఉదారవాదులు దీనిని అంగీకరించరు. ఆంధ్రప్రదేశ్ నుంచి సంస్కృత పండితులను వారు ఎందుకు రప్పించుకున్నారో చెప్పరు. విద్యారంగము, చరిత్రపై మార్క్సిస్టులు పట్టు బిగించిన నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన ఏ వాదనను కూడా వారు ఎదగనివ్వలేదు. దీనిని భారతీయులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో భగవద్గీత, కౌటిల్యుని అర్థశాస్త్రం సహా మన గ్రంథాలను బోధన చేస్తూ ఉండగా ఇక్కడ మాత్రం వాటిని పెరటి మొక్కలుగానే పరిగణిస్తూ ఉన్నారు. ఈ పాశ్చాత్యుల విలువల కారణంగా నేడు ఆ సమాజాలలో ఏం జరుగుతున్నదో గమనించినటువంటి ప్రభుత్వం ప్రస్తుత భవిష్యత్తు తరాలను కాపాడేందుకు సనాతన ధర్మ విలువలను విద్యలో ప్రవేశపెట్టాలనుకుంటోంది. మనిషి జీవితంలో ప్రతి కోణాన్ని కూడా ప్రభావితము చేస్తూ ప్రతి అంశంలోనూ మార్గదర్శనం చేయగల సూత్రాలు మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నాయి. పరమత సహనం మొదలు అతి సర్వత్ర వర్జయేత్ యతో ధర్మ తతో జయ సహా ఎన్నో ధార్మిక అంశాలు మన జీవన విధానంలో అంతర్లీనంగా ఉన్నప్పటికీ వాటికి విలువనిచ్చి ప్రాముఖ్యం తెలుసుకోవలసిన అవసరం నేటి తరానికి ఉంది. సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు నానాటికి క్లిష్టంగా పరిణమిస్తూ విలువలను కోల్పోయి ముందుగా వ్యక్తులను, తర్వాత కుటుంబానికి, అంతిమముగా సమాజానికే ముప్పుగా పరిణమించేటటువంటి ప్రమాదం నుంచి మనం భవిష్యత్తు తరాలను తప్పించాలంటే వారికి సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలను సరైన రీతిలో, సరైన నేపథ్యంలో బోధించడం అవసరం. ధర్మాచరణ, జ్ఞాన సముపార్జన, వివేకము వంటి విషయాలతో అనుబంధం కలిగి ఉండటం అనేది నిస్సందేహంగా మనిషి ఆనందానికి కారణభూతమైనవనే మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎదుటి మనిషిలో కూడా భగవంతుని చూడాలని, వ్యక్తి తనను తాను తెలుసుకోవాలని బోధించి మార్గదర్శనం చేయడం ద్వారా నేడు విపరీతముగా అరాచకంగా సమాజాన్ని సవాలు చేస్తున్న కుల, మత సమస్యలకు విరుగుడు లభ్యమై వసుధైవ కుటుంబక భావన ఆచరణలోకి వస్తుంది. ఇదే నిజమైన హైందవ సనాతన సంస్కృతి. కనుక ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.